హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ధనుర్మాసం కూడా వచ్చేస్తుందండి. సో ఈ మాసంలో మనం లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే పూజించాలి, సో దాని గురించి చిన్న ఇన్ఫో అండి. సో ఈ ధనుర్మాసంలో ఏంటంటే శ్రీ మహాలక్ష్మి సర్వమానవాళికి సిరులను కురిపించే తల్లండి. సో అలాంటి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఓర్పు సహనం ఎంతో ముఖ్యం. సో ఈ లక్ష్మీదేవిని శుక్రవారం కానీ గురువారం కానీ ఎక్కువ పూజించడం మనం చూస్తూనే ఉంటాం కదండి. ఈ గురువారానికి ప్రత్యేకత కూడా ఉంది ఈ లక్ష్మీదేవిని పూజించడంలో అండి. సో కార్తీక మాస పూజ పరమేశ్వరుడికి కటాక్షం అయితే, ధనుర్మాసం పూజ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. సో గురువారాన్ని లక్ష్మీ వారంగా కూడా అంటారు కదా. గురువారాన్ని ఏంటంటే లక్ష్మీ వారంగా కూడా అంటారండి. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీకి అత్యంత ఇష్టమైన రోజు అండి. గురువారం లక్ష్మీదేవి పూజ చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని మన పెద్దలు అయితే చెప్తారండి. కానీ శుక్రవారం నాడే ప్రత్యేకించి అమ్మవారికి పూజలు చేసి దేవీ కటాక్షాన్ని పొందుతారు భక్తులండి. సో అలాగే కార్తీక మాసంలో తులసి చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయలో దీపాలు వెలిగించి ఆ తల్లి దీవెనలు పొందుతారు కదండి. అలాగే కార్తీకంలో తులసి లక్ష్మీ పూజ చేసి అష్టైశ్వర్యాలు కలిగిస్తుందని భక్తులు నమ్ముతారండి. అలాగే ధనుర్మాసం మహావిష్ణువుకి ఎంత ప్రీతికరమో శ్రీలక్ష్మీదేవికి కూడా అంతే అండి. ఎందుకంటే పతి ఎక్కడుంటే పత్ని అక్కడే ఉంటుంది కదా. సో అందుకే ఆయన శ్రీపతి అన్నారు. సో ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో అంటే పొద్దున్న సాయంత్రం కూడా, అనగా తెల్లవారుజామున సాయంత్రము చేస్తే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు అయితే చెబుతున్నాయండి. సో ఇదండి నాకు తెలిసిన ఈ ధనుర్మాసంలో చేయవలసిన పూజ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.